ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 3వ వచనము. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆయన శిష్యులు కలిసి తమ ఆఖరు పస్కా భోజనము రాత్రి పాడిన కీర్తన ఇదే కావచ్చు. ఆ సందర్భానికి మరిక ఏ కీర్తన ఇంతకంటే బాగా సరిపోతుంది? ఇది శత్రువులపై విజయ కీర్తన, విరోధులందరినీ ఓడించిన విజేత పాడే కీర్తన. చివరి పస్కా తర్వాత యేసుకు సంభవించినదంతా కొద్ది కాలానికి ఓటమిలాగా కనిపించినప్పటికీ అది తాత్కాలికమే. మనుషులు తృణీకరించి తీసిపారేసిన రాయి సజీవంగా తిరిగి లేచి క్రొత్త ఒడంబడిక సంఘానికి ముఖ్యమైన మూలరాయి అయ్యాడు. దేవుని స్తుతించాలన్న పిలుపుకు ఈ కీర్తనలోని ఆధారం దేవుని మంచితనం, ప్రేమ. మనం ఇశ్రాయేలు వారం, అహరోను సంతతి వారం కాకపోయినా దేవుని పట్ల భయభక్తులు మనకుంటే ఈ ఆహ్వానం మనకు ఉన్నట్టే. బైబిల్లోని దేవుడు మంచివాడు, ఆయన స్వభావం మంచిది, ఆయన ఉద్దేశాలు మంచివి, సంకల్పాలు మంచివి, ఆయన చర్యలు మంచివి. ఆయనొక్కడే పరిపూర్ణంగా, సంపూర్ణంగా, శాశ్వతంగా మంచివాడు. ఆయన కృపామయుడు, శాశ్వతంగా అలానే ఉంటాడు. యేసు ప్రభువును సిలువ వేసిన సందర్భంలో జరిగిన సంఘటనలు దేవుని మంచితనాన్ని, కృపను చూపినంత స్పష్టంగా మరేదీ చూపలేదు. అన్ని పరిస్థితులలోనూ దేవునికి కృతజ్ఞతలు చెప్పుతూ ఉండండి. ఇది మీ గురించి క్రీస్తు యేసులో దేవుని చిత్తం. యెహోవా మంచివాడు, ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోండి. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. మా ప్రభు తండ్రి, నీవు దయాళుడువు నాయన, నీ నామమును కీర్తించుట అతి మనోహరమని మీరు సెలవిస్తున్నారు. మనోహరమైన నీ నామాన్ని మేము నిత్యము ధ్యానించేవారముగాను, తండ్రి నీ నామమును స్మరించుకునేవారముగాను ఉండుటకు సహాయం దయచేయండి. తండ్రి, నీవిచ్చిన ఈ వాక్యము ద్వారా తండ్రి మేము బలపడుటకు సహాయమును అనుగ్రహించండి. మా తండ్రి, మా పాపముల నిమిత్తము నీ కుమారుణ్ణి భూపైకి పంపించి తండ్రి నాయన మా కొరకు నీ కుమారుడు బలి అయిన విధానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. ఓర్పు, సహనము, శాంతితో సమస్తమును జయించి మరి నాయన నీ కుమారుడు నాయన మాకు మాదిరికరముగా ఉంచి మరి తండ్రి మా జీవితాలను సరిచేసి ఉన్నావు. కానీ తండ్రి, ఈ లోక సంబంధులుగా ఉంటుండగా తండ్రి వీటన్నిటినీ జయించగలిగే శక్తిని మీరు మాకు దయచేయండి. నీవు దయాళుడువు, నిన్ను స్తుతించుట ఎంతో మంచిది తండ్రి. ఆయన మా ఆపద సమయంలోనూ మాకు కలిగిన ప్రతి విధమైన సమస్యలలోనూ నీ నామమును గుర్తు చేసుకుని నీ యందు మోకరించి మేము ప్రార్థన చేసినట్లయితే సమస్తమును పరిష్కారము చేయువాడవు నీవే తండ్రి. అట్టి విశ్వాసమును మాలో పెంపొందింపజేసి మా యొక్క జీవితాలను మరి నాయన సక్రమమైన మార్గములో నడుపుటకు నీ వాక్యము సహాయపడులాగిన నీ కృప, నీ సన్నిధి ఎల్లవేళలా మాపై ఉంచి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ సన్నిధిలో నిలవబెట్టి నీకు మహిమకరముగా వాడుకునమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.